హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం చిక్కుడుగాయ కర్రీ అండి. దాంతోపాటు మజ్జిగ చారు కూడా చేసుకుందాం. ముందుగా అయితే చిక్కుడుగాయలని చుంచేసుకొని ఇలా వాటర్లో పోసి పెట్టుకోండి. దానికి కావాల్సిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు, అలాగే కొత్తిమీర, ఉల్లిపాయలు. ఓకే, ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో కావలసినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ఆవాలు, అలాగే జీలకర్ర అది వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ బాగా వేగాలి. ఇప్పుడు మనం ముందుగా వేగాలి అంటే ఉప్పును వేసేసుకోండి. నేను కర్రీకి సరిపడా ఉప్పును ముందుగానే వేసేస్తున్నాను. ముందుగా వేస్తేనే మనం చిక్కుడుగాయ వేసుకుంటే కనుక చిక్కుడుగాయ అంతటికి ఉప్పు పడుతుంది. సో ముందుగానే ఉప్పు వేసేసుకోండి చిక్కుడుగాయ కర్రీలో. అది కాస్త వేగాక ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందో అది కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో కాస్త మెంతి కూర వేసుకోండి. చిక్కుడుగాయ కర్రీలో మెంతి వేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతి ఉంటే కంపల్సరీ వేసుకోండి. ఇది కూడా కాస్త వేగాక దీంట్లో కాస్త పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసేసి కాస్త వేగనివ్వండి. ఇదంతా వేగాక మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ఉందో ఆ చిక్కుడుగాయని దీంట్లో వేసుకోవాలి. కొంతమంది చిక్కుడుగాయను ఉడికించుకొని పోపు వేసుకుంటారు. నేను ఉడికించనండి, డైరెక్ట్ ఇలానే వేసేస్తున్నాను. ముందుగా వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి, లేదంటే కాస్త బయట పెడితే ఆరిపోయినట్టు అవుతుంది కాబట్టి తొందరగా ఉడకదు. ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి డైరెక్ట్గా. ఓకే, ఇది దానిలో వేసేసి బాగా కలపాలి. మనం వేసిన ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ చిక్కుడుకాయకు బాగా పట్టాలి. సో ఇలా పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి కదపకుండా పెట్టేయండి. తొందరగా చిక్కుడుగాయ మగ్గిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఉడికేలోపు మనం మజ్జిగ చారు చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని దానిలో నేనైతే కనుక 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి పెరుగు, ఆ 10 రూపీస్ ప్యాకెట్ పెరుగుతో మజ్జిగ చారు తయారు చేస్తున్నాను. ఇది ఒక నలుగురు మాత్రం కంపల్సరీ తినొచ్చండి ఈ ప్యాకెట్తో. ఓకే, ఇప్పుడు పెరుగు వేసుకొని దాంట్లో కావాల్సినంత ఉప్పు, అలాగే కాస్త కారం, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి కూడా వేసుకోండి. దాని తర్వాత కావాల్సినంత శనగపిండి కూడా తీసుకోవాలి. నేను మజ్జిగ చారులో కంపల్సరీ శనగపిండి వేస్తానండి. ఎందుకంటే మనకు మజ్జిగ అనేది మన పెరుగు అనేది తక్కువ ఉన్నా కూడా ఈ మనము శనగపిండి వేయడం వల్ల కాస్త చిక్కదనం వస్తుంది మజ్జిగ చారు, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసి మనము ఎగ్గు గిల కొట్టుకునే ఏదైతే ఉంటుందో దాంతో మనం ఇలా గిల కొట్టుకోవాలి. ఇలా గిల కొడితే కనుక చిక్కబడుతుంది చూడండి. ఇలా అయిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి. ముందుగా వేస్తే వాటర్ కనుక మనం వేసుకున్న కారం, ఏదైతే జీలకర్ర పొడి ఏవైతే ఉన్నాయో అవన్నీ ముద్దలుగా అయిపోతాయి. సో ముందుగానే అది చిలికిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసి మరొకసారి చిలికేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. దాంట్లో ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో కావాల్సినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, కాస్త పసుపు, ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. ఇవన్నీ వేగాక మనం ఏదైతే కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉందో ఆ మజ్జిగని ఈ పోపులో డైరెక్ట్ వేసేయాలి. ఇలా ఇవన్నీ వేసుకొని కాస్త పసుపు కూడా వేసుకోండి. వేసేసి ఈ మజ్జిగ ఏదైతుందో దీంట్లో వేసేయండి. అంతే అండి. ఒక్కసారి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి బంద్ చేసేయండి. ఇది మరీ ఎక్కువ ఉంటే కనుక మనం వేసుకున్న మజ్జిగ అనేది పగిలిపోతుందండి. ఇలా సైడ్కి కాస్త బబుల్స్ వచ్చేంత వరకు స్టవ్ని ఆన్లో పెట్టేసుకొని బంద్ చేసేయండి. మూత మాత్రం పెట్టకండి. వేడి మీద మూత పెడితే కనుక మజ్జిగ చారు మొత్తం పగిలిపోతుంది, రవ్వ రవ్వ అయిపోతుంది. ఓకేనా అండి. ఇప్పుడు చిక్కుడుగాయ ఉడికిందో లేదో చూసేద్దాం. చూడండి, చిక్కుడుగాయ దాదాపుగా ఉడికిపోయినట్టే అండి. ఒక గింజలకు తప్ప మిగతాదంతా ఉడికిపోయింది. చూడండి, ఇటు వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ అంతా కర్రీలోకి ఇంకిపోవాలి. అప్పుడే చిక్కుడుకాయ కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కాస్త కారం వేసుకుంటున్నాను. లేదు పచ్చిమిర్చితోనే చేసుకోవాలన్నా కూడా ఇంకాస్త పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కారం వేయాల్సిన పని ఉండదు. ఓకేనా అండి. నేను కాస్త కారం వేసాను, అలాగే జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త ధనియా పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోండి. ఇవన్నీ కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే కనుక ఏవైతే వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది, కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకో 5 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. ఓకేనా అండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, కర్రీ మాత్రం రెడీ అయిపోయింది. పైనుండి కాస్త కొత్తిమీర చల్లేసుకుంటే
చిక్కుడుకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఓకేనా అండి? ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర వేసేసి ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ కర్రీ దాంతోపాటు మజ్జిగ చారు రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మజ్జిగ చారు కూడా రెడీ అయిపోతుంది. చిక్కుడుకాయ మజ్జిగ చారు టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.